హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ మాడ్యూల్ వర్సెస్ లైబ్రరీ వర్సెస్ ప్యాకేజ్. సో యాజ్ ఎ బిగినర్గా ఎవరైనా సరే వీటి గురించి చాలా 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 కన్ఫ్యూజ్ అవుతారు. సో చాలామందికి మాడ్యూల్ అంటే సేమ్ అనుకుంటారు, లైబ్రరీ అంటే సేమ్ అనుకుంటారు, ప్యాకేజ్ అంటే సేమ్ అనుకుంటారు. సో వీటిలో మధ్య నేను ఒక డిఫరెన్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటు మీకు వర్సెస్ ఫ్రేమ్వర్క్ కూడా చెప్పుకోవచ్చు. సో వీటన్నిటికి డిఫరెన్స్ ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి, మీకు పక్క ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఇది కన్ఫ్యూజ్ అయితే అవ్వరు. సో ఫస్ట్ మీకు ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఫంక్షన్ అంటే ఏంటండి, మనకి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి. ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి. సో ఫంక్షన్ ఐడియా ఉంది కాబట్టి ఫస్ట్ మనం మాడ్యూల్ గురించి తీసుకుందాం. మాడ్యూల్ అంటే ఏంటి? మాడ్యూల్ అంటే మనకి కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకేనా? కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం ఏం చెప్తామంటే మాడ్యూల్ అంటాం. చూడండి, ఫంక్షన్ వీటన్నింటిని కలిపితే మనం ఏం చెప్తామంటే మాడ్యూల్ అంటాం. ఓకేనా? ఇది సో మాడ్యూల్ అంటే మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ప్యాకేజ్ అంటే ఏదో చూద్దాం. ప్యాకేజ్ అంటే ఏంటంటే మనకి కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. సో కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ విధంగా తీసుకుంటే, ఓకేనా? సో ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మాడ్యూల్ అనేది .py ఎక్స్టెన్షన్తో ఉంటుంది. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే వేరే ప్రోగ్రామ్లో మీరు ఒకవేళ యూస్ చేసుకోవాలనుకుంటే ఇంపోర్ట్ కీవర్డ్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్యాకేజ్ అంటే కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అన్నాను కదా. మాడ్యూల్ ఉంటే తప్పనిసరిగా మనకి init.py అనే ఒక ఫైల్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే మనం ప్యాకేజ్ అంటాం. సో ఈ ప్యాకేజ్ని ఏమంటే ఒక డైరెక్టరీ ఒక ఫోల్డర్ కింద చెప్పుకోవచ్చు. అండ్ తప్పనిసరిగా మనకి init.py అనేది మాత్రం ఉంటుంది. ఓకేనా? సో ప్యాకేజ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. సో దాంతోపాటు init.py అనే ఫైల్ అయితే ఉంటుంది. ఆ ఫైల్ ఉన్నట్లయితే మనం దాన్ని ఏం చెప్తామంటే ప్యాకేజ్ అని చెప్తాం. ఓకేనా? ఇది సో మాడ్యూల్ ప్యాకేజ్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే లైబ్రరీ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్. కలెక్షన్ ఆఫ్ ప్యాకేజ్ అన్నాను కాబట్టి కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్ ఇవన్నీ కలిపితే మనం ఏం చెప్తామంటే లైబ్రరీ అంటాం. సో లైబ్రరీ వచ్చేసరికి మనకి చాలా లైబ్రరీస్ ఉంటాయి. మనకి మెషిన్ లెర్నింగ్లో, డీప్ లెర్నింగ్లో కానీ, లేకపోతే డేటా సైన్స్లో కానీ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి NumPy, Pandas, Seaborn, Matplotlib, ఓకేనా? దాంతోపాటు మీకు లైక్ ప్లాట్లీ. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లైబ్రరీస్ అయితే ఉంటాయి. మీకు ఏమైనా లైబ్రరీస్ తెలుసుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో మాడ్యూల్, ప్యాకేజ్, లైబ్రరీ అర్థమైంది కదా. లాస్ట్ వచ్చేసరికి ఫ్రేమ్వర్క్. అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ విత్ ఏంటంటే ఆర్కిటెక్చర్. ఏంది ఆర్కిటెక్చర్ అంటే, ఆర్కిటెక్చర్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఎంవిసి ఆర్కిటెక్చర్ అంటాము, ఒకటి ఎంవిటి ఆర్కిటెక్చర్ అంటాము. మోడల్, వ్యూ, కంట్రోలరు, మోడల్, వ్యూ, టెంప్లెట్ అనమాట. సో ఈ ఆర్కిటెక్చర్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా? సో ఫ్రేమ్వర్క్ అంటే ఏం లేదు, ఒక డెవలపర్కి మనకి వెబ్ అప్లికేషన్ కానీ ఏ అప్లికేషన్ అనేది డెవలప్ చేయడానికి మనకి అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫ్రేమ్వర్క్ మనకి లైబ్రరీస్ ప్రొవైడ్ చేస్తుంది, దాంతోపాటు మనకి ఆర్కిటెక్చర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మాడ్యూల్, ప్యాకేజ్, లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఇవి అడిగినట్లయితే మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మాడ్యూల్ అంటే కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్, ప్యాకేజ్ అంటే కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్, లైబ్రరీ అంటే కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్, ఫ్రేమ్వర్క్ అంటే కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ విత్ ఆర్కిటెక్చర్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వీటి గురించి లైక్ ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు సంబంధించింది. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియో దాని గురించి చేయడానికి మాత్రం ట్రై చేస్తాను. ఓకేనా? సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.